మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. కాంగ్రెస్ వ్యూహాత్మక నిర్ణయం. తెలంగాణలో సోనియా గాంధీ కోసం రిజర్వ్ చేసిన స్థానాలెక్కడ? టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా సోనియా గాంధీని తెలంగాణ నుంచి పోటీ చేయించాలని టీపీసీసీ తీర్మానం చేసింది. గతంలో ఇందిరాగాంధీ మాదిరిగా ఈసారి సోనియా గాంధీని కూడా దక్షిణాది నుంచి పోటీ చేయించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. తెలంగాణ నుంచి సోనియా గాంధీ ఎంపీగా పోటీ చేస్తే ఆ ఇంపాక్ట్తో రాష్ట్రంలో మరిన్ని ఎంపీ సీట్లు గెలవొచ్చని కాంగ్రెస్ నేతలు ఆశిస్తున్నారు. సోనియా ఎఫెక్ట్ ఒక్క తెలంగాణలోనే కాదు, మొత్తం దక్షిణాది రాష్ట్రాలపైన ఉంటుందన్నారు. అందుకోసం 4 నియోజకవర్గాలను పరిశీలిస్తున్నారు తెలంగాణ కాంగ్రెస్ నేతలు. దీంతో సోనియా ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. సోనియా గాంధీ తెలంగాణలో పోటీ చేస్తే ఫస్ట్ ఆప్షన్ మల్కాజిగిరి ఉండే ఛాన్స్ లేకపోలేదు. మల్కాజిగిరి ఇప్పటికే కాంగ్రెస్ సిట్టింగ్ స్థానం. 2019 ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ఇక్కడ నుంచి గెలిచారు. ఓవైపు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో అధికారంలో ఉండడం, మరోవైపు రేవంత్ రెడ్డి సిట్టింగ్ స్థానం కావడంతో ఇక్కడ సోనియా గాంధీ గెలుపునకు సునాయాసమని చెబుతున్నారు. దీనికి తోడు మల్కాజిగిరి మినీ ఇండియా కావడంతో సోనియా ఇక్కడ నుంచి పోటీ చేయాలని సూచిస్తోంది టీపీసీసీ. ఇక రెండో ఆప్షన్ మెదక్ నియోజకవర్గం. గతంలో ఇక్కడ నుంచే ఇందిరాగాంధీ పోటీ చేసి గెలిచారు. ఇప్పుడు సోనియాని మెదక్ నుంచి బరిలో దింపితే ఈజీగా గెలుస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మెదక్లో ప్రచారం చేయకపోయినా ఇందిరాగాంధీ గెలిచారు. ఇందిరను ఓడించడమే లక్ష్యంగా 10 మంది హేమాహేమీలు బరిలో దిగారు. అయినా మెదక్ ప్రజలు ఇందిరమ్మకు బ్రహ్మరథం పట్టారు. ఏకంగా 2 లక్షల పైచిలకు మెజార్టీని కట్టబెట్టారు. అంతేకాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఏకంగా 41 ఎంపీ స్థానాలు గెలిచింది కాంగ్రెస్ పార్టీ. సో మెదక్ నుంచి తిరిగి సోనియా గాంధీని నిలబెట్టి తెలంగాణలో మెజార్టీ స్థానాలు గెలుచుకోవాలనుకుంటోంది కాంగ్రెస్. ఇవి రెండూ కాకపోతే కరీంనగర్ ను చూపిస్తోంది రాష్ట్ర కాంగ్రెస్. తెలంగాణ ఏర్పాటుకు కరీంనగర్ కు సెంటిమెంట్ ను తెరపైకి తెస్తున్నారు. రాష్ట్ర ఏర్పాటుపై మొదటిసారి సోనియా కరీంనగర్ నుంచే మాట్లాడారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ కు తెలంగాణ ఇచ్చిన లీడర్ గా సోనియా గాంధీకి పేరుంది కనుక కరీంనగర్ నుంచి పోటీ చేసిన సోనియా గాంధీ ఈజీగా విన్ అవుతారని చెబుతున్నారు పార్టీ శ్రేణులు. దక్షిణ తెలంగాణపై మరింత పట్టు సాధించాలంటే అగ్ర నాయకురాలు సోనియా గాంధీ ఎంట్రీతోనే సాధ్యమవుతుందని చెబుతున్నారు. అందుకే కరీంనగర్ కూడా రాష్ట్ర నాయకత్వం జాబితాలోనే ఉంది. సోనియా గాంధీ కోసం పరిశీలనలో ఉన్న మరో నియోజకవర్గం చేవెళ్ల. ఈ లోక్సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ కు బలగం మెండుగా ఉంది. దీంట్లో హైదరాబాద్ లోని అసెంబ్లీ సెగ్మెంట్లు కూడా ఉండడం, పైగా చేవెళ్ల ప్రాంతం కాంగ్రెస్ పార్టీకి సెంటిమెంట్. సోనియా గాంధీ గనక చేవెళ్ల నుంచి పోటీ చేస్తే మళ్లీ సెంటిమెంట్ పునరావృతం అవుతుందని చెబుతున్నారు. పైగా చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ గా సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు. బహుశా సోనియా గాంధీని చేవెళ్ల బరిలో దించే ఉద్దేశంతోనే ముందుగా ఈ నియోజకవర్గ బాధ్యతను సీఎం రేవంత్ కు అప్పచెప్పారనే టాక్ నడుస్తోంది. సోనియా గాంధీ గనక తెలంగాణ నుంచి పోటీ చేస్తే ఆ నియోజకవర్గాల లిస్టులో చేవెళ్లను కూడా చేర్చి చెబుతున్నారు. అయితే టీపీసీసీ తీర్మానాన్ని ఇవాళ ఢిల్లీ వెళ్తున్న సీఎం రేవంత్ రెడ్డి ఏఐసీసీ ముందు ఉంచనున్నారు. ఏఐసీసీ గనక ఓకే చెబితే మాత్రం సోనియా పోటీకి రంగం సిద్ధం చేయనుంది తెలంగాణ కాంగ్రెస్.